అదేంటో ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ ఓటీటీలోకి ఆల్రెడీ వచ్చిందని, వచ్చేసి కూడా 3 months అయ్యిందని, ఇప్పుడు తెలుగు వర్షన్ వచ్చేదాకా తెలీదు. ఇప్పుడన్నా ఒకరోజు మొత్తం నిద్రపోయానా ఏంటి అనిపించింది నాకు. ఎనీవే, పరంబొరల్ మూవీ ఇప్పుడే చూశాను, బాగుంది గైస్. నాకైతే తెలుగు వర్షనే చూశాను, ఆడియో కూడా కరెక్ట్ ఉంది. రియల్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. నిన్నే వచ్చిందంట, నేనే లేట్, అసలు చూసుకోలేదేంటో. ఇందులో మెయిన్ హైలైట్ అయితే విగ్రహాలు, యాంటిక్ పీస్ పై మూవీ అండ్ పోలీస్, దొంగ, క్రైమ్ యాక్టివిటీస్ చెప్తుంటేనే ఎగ్జైట్ చేస్తుంది కదా. సినిమా కూడా అంతే ఉంది. నాట్ ఈవెన్ 1 second బోర్ తిప్పలేదు. స్టార్ట్ టు ఎండ్ అదే పాయింట్ మీద ఉంటుంది మూవీ అంతా. ఎటువంటి అన్నెసరీ ట్రాక్ లేదు, అన్నెసరీ డిస్కషన్స్ లేవు, మెయిన్లీ సాగదీయటం లాంటివి అయితే ఏమీ లేవు. ఒక మంచి పాయింట్ మీద మూవీ. నార్మల్గా ఇక్కడ యూజ్ చేసిన అదే ట్రిక్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళక్కడ మనం రేర్గా చూసే యాంటిక్ పీసెస్, విగ్రహాల స్మగ్లింగ్ పాయింట్తో తీసుకొచ్చారు. ఎప్పుడో స్వామిరారా అప్పుడు చూసినట్టు గుర్తు విగ్రహాల మీద మూవీ. మేబీ అందువల్లే అనుకుంటా నేను క్లైమాక్స్ అయితే గెస్ట్ చేయలేకపోయా, సర్ప్రైజ్ అయ్యా. నాకు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి ఆ క్లైమాక్స్. అంటే హౌ అనే విషయాన్ని భలే రొటేట్ చేశారు, అది బాగా నచ్చింది. క్యారెక్టరైజేషన్స్ కానీ, ఎస్పెషల్లీ శరత్ కుమార్ గారిది కన్నింగ్ అండ్ ప్రాక్టికల్ పర్సన్. చాలాసార్లు ఆ క్యారెక్టర్ దగ్గర భలేగా అనిపించింది. ఇన్వెస్ట్మెంట్ అండ్ షేర్ అని, నువ్వు వెళ్ళు అని చెప్పటం, మై డీల్ ఇలా. అలాగే ఆ ఇంటర్వెల్లో కూడా ఇదనే కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తుంది కొన్ని చోట్ల. అదే ప్రొసీడింగ్స్పై ఇంకా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు అని. విగ్రహం గురించి ఇన్ఫో, అమ్మకం గురించి స్కెచ్ చేయటం, డీలింగ్స్ ఎలా జరుగుతాయి, మాఫియా మార్కెట్, స్మగ్లింగ్, ఇవన్నీ కూడా ఎంగేజింగ్గా ఉంటాయి. అఫ్కోర్స్ సినిమా అంతా వీటితోనే ఉంటుందనుకోండి, అవే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అవుతాయి. ఎవ్రీ మినిట్ గ్రాఫ్ పెరుగుతూనే వెళ్తుంది అనేలా ఉంది మూవీ. పర్ఫార్మెన్సెస్ గురించి అయితే ఎవరి రోల్కి తగ్గట్టు వాళ్ళు చేశారు. శరత్ కుమార్, అమితేష్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, రిమైనింగ్ అంతా పర్లేదు. బీజిఎం యువన్ శంకర్ రాజా డీసెంట్ ఇచ్చిన ఫీలింగ్. స్టోరీ ఇన్వాల్వ్మెంట్ వల్ల పెద్దగా బీజిఎంపై ఫోకస్ అవ్వనివ్వలేదు, కానీ కొన్ని చోట్ల పడ్డాయి బీజిఎమ్స్. ఫైనల్లీ పరంబొరల్ ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్. మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు, చూసేయండి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ఈటీవీ విన్. సో ఇది మరి రివ్యూ. మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.